సొమ్ము కొడితే సోకూడదు అంటారా? ఇప్పుడు మనమేమో శ్రమ చేస్తున్నా ఆర్టీసీ కార్మికులు మీరమ్మా అని చెప్పి అంటున్నా. సమ్మె వీళ్ళు చేసే పరిస్థితి ఏర్పడదని బాధ్యులు ఎవరు? ప్రభుత్వం మనకు లభించాల్సినటువంటి ఒక నిధులు మనం సక్రమంగా విడుదల చేసినట్టయితే ఈ సమస్య ఉత్పన్నం అవుతుండే అని చెప్పండి. నేను దాదాపు 5 DL పెండింగ్ ఉన్నాయి. మంచి 5 DL పెండింగ్ ఉన్నాయి. 21, 25 అనుకూలంగా ఏది ఇస్తుందో మరి పిఆర్ అమలు చేయాలని చెప్పి తలుస్తున్నామని చెప్పి అంటున్నాను. నేను ఇవాళ ఈ పొల్యూషన్ ఫ్రీ కేంద్ర ప్రభుత్వం ఏదో ప్రత్యేకంగా ఇవాళ ఎలక్ట్రికల్ బస్సెస్ రాష్ట్రానికి కల్పిస్తుంది. ఇది మంచి సౌకర్యం. అది సబ్సిడీతో ఇస్తుంది. ఒక్కో బస్సు ఏదైతుందో 70 లక్షలు 80 లక్షలు భారం అయితే దాదాపు 45 లక్షల రూపాయల దాకా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఈ ఎలక్ట్రికల్ బస్సెస్ నిర్వహణ అనేది ఏదైతుందో మన ఆర్టీసీగా ఇచ్చినట్టయితే ఆ సబ్సిడీ మనకు వస్తుండే. ప్రతి బస్సు మీద ఏదైతుందో ఓ 2 కార్మికులు, ఒక డ్రైవర్, ఒక కండక్టర్ ఏదైతుందో ఉద్యోగ అవకాశం వస్తుండే. మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బలోపేతం చేసే బాధ్యత ప్రభుత్వమే ఉంటుందని చెప్పంటాను నేను. గ్రామాన్ని ఏదైతే పల్లెల బస్సు సౌకర్యం మనం కల్పిస్తామని చెప్పాను. 2.5 సంవత్సరాలు జరుగుతుందా? ఈ డిపోలో ఒక బస్సు అదనంగా చేకూరిందా? ఎక్కడైనా ఒక పల్లెకు గత ప్రభుత్వ హాయం లోపల ఏదైతుందో ఏదైతే రవాణా సౌకర్యం కల్పింపజేస్తుందో ఆ సౌకర్యం తప్ప ఆశ్చర్యం కలుగుతాయి. ఇప్పుడు మరి ZP చైర్మన్ గా మరి గతంలో బాధ్యత నిర్వర్తించడంతో వారి దగ్గర కానీ మా దగ్గర కానీ మా ఊరి బస్సు వస్తలేదు. ఏం చేయాలని ఎవరిని చెప్పాలి? డిఎంతో మాట్లాడితే మాకే బస్సు లేవు సార్, మిమ్మల్ని ఏం చేయమంటారు? మాకు డిపోకు 10 బస్సులు ఇప్పి మేము 7 గంటల ఆడి పంపుతామని చెప్పండి. ఆ ఆర్ఎంతో మాట్లాడితే మమ్మల్ని ఏమంటారు సార్? ఎండితో మాట్లాడుతున్నాయి చెప్పండి. ఆ ఎండితో మమ్మల్ని ఏమంటారు? ప్రభుత్వంతో ట్రాన్స్పోర్ట్ మంత్రి ఉండు కదా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఆయనతో మాట్లాడని చెప్పండి. ఒక బస్సు వచ్చింది లేదు, ఒక సౌకర్యం అదనంగా కూర్చుంది లేదు. వీళ్ళు బస్సులో లేదు, ఆడబిడ్డలకు రవాణా సౌకర్యం మెరుగుపరుస్తున్నాయి. దానికి తగ్గట్టు ఆక్యుపెన్సీ రేషియో ఎప్పుడైతే పెరుగుద్దో దానికి అనుగుణంగా బస్సుల సంఖ్య కూడా పెంచాలి. నువ్వు ఆక్యుపెన్సీ రేషియోకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచకుండా మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తూ అవడంతో ఎవరైనా ఆడబిడ్డలు ఏది ఇస్తుందో ఉచితంగా రవాణా సౌకర్యం లభిస్తుంది పెందబోతుందని చెప్పంటే దాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు. దాని సీట్లే దిక్కులేవా? ఒకరి మీద ఒకడు మళ్ళీ ఆడబిడ్డలు జాగ్రత్త.